ఈ వీడియోలో ఎవరి మనోభాగాలు ఇదేంట్రా ఫస్ట్ టైం నిజం చెప్తుంటే నోరు తిరగట్లా. ముందుగా డిస్క్లైమర్, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరి మనోభావాలు కించపరచడానికి కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే చేయబడింది. అరే అలా చూడకండ్రా, నేను చెప్పేది కనీసం ఈ 60 రోజులైనా నమ్మండి. ఇప్పటికైనా అర్థమైందా చిట్నాయుడు, ఈ వీడియో ఒక జోక్ రా. అబ్బాయి నేను సీరియస్ గా తీసుకుంటానంటే మాత్రం నీకంటే పిచ్చప్పు కూడా ఎవ్వడు ఉండడు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఓకే, రోజు మన క్రింజ్ క్రియేటర్ సిరీస్ లో ఎనదర్ వీడియో తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ వీడియోని చిన్నపిల్లలు చూస్తున్నట్లయితే చెవులు మూసుకోండి, అడల్ట్స్ అయితే వెళ్ళి ఇయర్ ఫోన్స్ తెచ్చుకోండి. ఎందుకంటే ఈ రోజు మనం రోస్ట్ చేయబోయేది గల్లీ పోరీస్, సారీ గలీజ్ పోరీస్. మరి గలీజ్ కాకపోతే ఏంటి, అమ్మాయిలను కూడా మర్చిపోయి నోరు తెరిస్తే అడ్డమైన బూతులు. కాంటెంట్ కోసం బూతులు మాట్లాడడం వేరు, కానీ మీ కాంటెంటే బూతులు కదా. అమ్మని చేసి వదిలింటాడు. వీళ్ళకి ఓయో రూమ్ కి ఏం అక్రమ సంబంధం ఉందో తెలియదు, కానీ ప్రతిసారి ఏది కావాలంటే అది కొనిపించిన కదా నేను. ఎవరికి? నా లవర్కి. ఇప్పుడు ఏమైంది, వానికి బట్టలు అంటే బట్టలు కొనిచ్చిన, చెడ్డీలు కొనిచ్చిన, డ్రాయర్లు కొనిచ్చి, ఆఖరికి వచ్చి అన్ని కొనిపించిన నేను. అయన్నొద్దు, పాయింట్ కి రా. ఇప్పుడు ఏమైంది, ఆడు మా చుట్టం అవుతాడంటానే. మంచిదే కదా, ఆడు చుట్టం అంటే చుట్టం కాదే, వాడు నాకు వరుస తమ్ముడు అవుతాడంట. నీకు దోలెక్కి వాడికి చెడ్డీలు డ్రాయర్లు బానే కొనిచ్చావు, కానీ వాడు నీకు తిరిగి కొనివ్వకపోయినా పర్లేదు. కనీసం నీ గొద్దగా పెట్టుకుని గోచి కూడా నేనే కొనిస్తున్నాను, పని పాట లేకుండా ఖాళీగా గాలికి తిరుగుతున్నావు, రేపు పెళ్ళయిన తర్వాత నన్ను ఏమిటి పోషిస్తావు, లేక అప్పుడు కూడా నేనే నీకు డైపర్లు కొనాలా అని అడగాల్సింది వాడిని. ఈ క్వశ్చన్ విన్నాక వాడి నిన్నే కాదక్క జీవితంలో ఏ అమ్మాయిని ప్రేమించడు నిజమైన మగవాడైతే. సరే, కొంచెం సేపు ఇవన్నీ పక్కన పెడితే, పాపులేషన్ పెంచడానికి తప్ప ఏ పనికి పనికిరాని వీడి గురించి ముందుగానే తెలిసినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా చుట్టాలు అవుతారు, తమ్ముడు అవుతాడు అని బాధపడతావేంటక్క? సరే, చుట్టమంటున్నావు, వరుసగా తమ్ముడు అంటున్నావు, అంటే వయసులో నీకంటే చిన్నోడనే అర్థం. మరి వాడికి ఎలా కొనిచ్చావు అక్క? ఒరే ఏం చేస్తున్నావు నువ్వు? ఇది యూట్యూబ్ అనుకుంటున్నావా, బ్యాన్ అయిపోయిన వెబ్సైట్లు అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చిన వీడియోలన్నీ పోస్ట్ చేసేస్తున్నావు ఇందులో. నీకేదైనా టాలెంట్ ఏడిస్తే వీడియోలు పెట్టు, నాలాగే ఏ టాలెంట్ లేకపోయినా పర్లేదు వీడియోలు పెట్టు, అంతేగాని నీ లవర్తో చేసే లస్ట్ స్టోరీస్ ని తీసుకొచ్చి యూట్యూబ్ లో పెట్టకు. అయినా యూట్యూబ్ వాడికి ఎలాంటి వీడియోస్ ఎందుకు కనబడతాయి? అదే నాలంటోడి వీడియో పెడితే మాత్రం $1 ఇచ్చి నోరు నొక్కేస్తారు, రీచ్ తొక్కేస్తారు. అదే క్రోమ్ లో పెట్టాల్సిన వీడియోస్ యూట్యూబ్ లో పెడితే మాత్రం వ్యూస్, రీచ్, సబ్స్క్రైబర్ కౌంట్ అన్ని పెంచేస్తారు. ఫోన్లేరా, నాలాంటి క్రియేటర్స్ ఉసురు పోసుకుని ఇలాంటి వాళ్ళకి రీచ్ ఇచ్చి హ్యాపీగా బతికారా యూట్యూబ్ మావా. థ్యాంక్ యూ సో మచ్. శివ, ఫాస్ట్ లో ఎంతమంది ఉన్నా హృదయం మాత్రం నీతోనే ఉంటా. లవ్ యూ అక్క. ఐలో దాకా అర్థమైంది అక్క. ఈ పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి? ఫాస్ట్ లో ఎంతమంది తెప్పించుకున్నా ప్రజెంట్ నాకు అర్థం కాలేదు సార్. ఇదెక్కడ లూడోలో లాజిక్ రా స్వామి, మైండ్ అంతా బూతే నిండిపోతే వీడియోలు కూడా ఎలానే వస్తాయి అనుకుంటా. వీళ్ళు చేసే డిస్కషన్స్ అన్ని గపాగప్ కి ముందు, గపాగప్ కి తర్వాత జరిగే కన్వర్జేషన్ లా ఉంటాయి. Naughty America. Nobody. Nope. అరే ఎన్నిసార్లు చెప్పాలరా మీకు, మీరు వీడియోలు పెట్టడం తప్పనట్లేదు, అందుకోసం మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లాట్ఫామ్ రాంగ్ అంటున్నా. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, వెళ్ళి VPN ఆన్ చేసిన వెబ్సైట్ లో పోస్ట్ చేసుకోండి, ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి, రీచ్ కూడా బాగుంటది. అయినా బూతులు మాట్లాడితేనే సక్సెస్ అవుతాం అనే రేంజ్ కి తీసుకొచ్చారు కదరా యూట్యూబ్ ని. మరి లేకపోతే ఆ సబ్స్క్రైబర్ కౌంట్ చూడండి మామ, అప్పుడే 1 మిలియన్ కూడా అయిపోయిందంట. నేను మళ్ళీ చెప్తున్నాను మామ, బూతులు మాట్లాడడం వేరు, బూతులు మాత్రమే మాట్లాడడం వేరు. అలాగని బూతులున్న ప్రతి వీడియో కూడా వల్గర్ వీడియో కాదు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం.
బ్రా చూపించి తమ్నైల్లో ఇది ఎవరిది అని అడుగుతున్నారు. ఇది ఎవరిదని వాడికి ఎలా తెలుస్తుంది? మా కర్మ అది. వాడేమైనా బ్రాలు దొబ్బేసే జఫాగాడా లేదంటే వాడి షాప్ లో బ్రాలు ఏమన్నా అమ్ముకుంటాడా? యూట్యూబ్ లో ఫేమస్ అవడం కోసం ఎంత క్రింజ్ చేయాలో అంతకంటే ఎక్కువే చేస్తున్నారు వీళ్ళు. అది కూడా కరెక్ట్ కదా సార్. నా లవర్ ని కలిసి 2 days అవుతుంది, ఒకసారి కనబడదాం. రే ఎవడ్రా నువ్వు? గల్లీ పోలీస్ వీడియోస్ చూద్దామని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే నీ వీడియో వచ్చింది. చూద్దాం, ఎలా షాక్ వేద్దాం. హాయ్ రా. ఓరేళ్ళమ్మ కొలాబో, ఆ డాన్సర్ షరత్ గడుతోనే అనుకున్నా, వీళ్ళతో కూడా చేసావా కొలాబో? గొప్పోడురా స్వామి. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, యూట్యూబ్ లో ఉన్న స్క్రాప్ అంతా నీ మోటివేషనల్ స్కూల్ నుంచే పుట్టిందనమాట. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంటున్నారు. ఏం పర్లేదు, ఈ మంత్ ఎండ్ లో పార్ట్ 2 దింపేస్తాలే నీ మీద కూడా. హాయ్ రా. ఎలా ఉన్నావురా? అవునరా, నువ్వు చెప్పినట్టే బాగా షాక్ అయింది. చాలా రోజుల తర్వాత లవర్ ని చూస్తే ఇలా షాక్ అవుతారనమాట. అరే అర్జెంట్ కాల్ వస్తుందిరా, ఒక నిమిషం రా. హలో మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసి. ఈ బొమ్మ చాలా బాగుందిగా. ఈ బొమ్మ చాలా బాగుందిరా. అరే ఈ బొమ్మ చాలా బాగుందిరా, ఈ బొమ్మ నాకు ఈరా, నేను ఆడుకుంటారా? ఆడుకుంటే బొమ్మలతో ఆడుకోవచ్చుగా, మా మనసుతో ఎందుకు ఆడుకుంటావు? ఈ అమ్మాయిలు ఉన్నారే, ఈ అమ్మాయిలు ఏమో చట్టంలో చేస్తారు, మంచి వాళ్ళని మోసం చేస్తారు. అయినా నువ్వు ఆ బొమ్మ తీసుకురావడం ఏంటో, ఆడుకుంటావా అని తనని అడగడం ఏంటో, మాకు బలవంతంగా ఈ మెసేజ్ ఇవ్వడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు బాబా. ఏమైందని ఆ మెడ పట్టేసిందా? కానీ స్టార్టింగ్ లో చాలా రోజుల తర్వాత కనబడుతున్నాను, షాక్ అవుద్ది అన్నావు కదా, అక్కడ షాక్ ఇస్తుంది అని ఉంటే సరిపోయేది ఈ కాన్సెప్ట్ కి. చూసారా సార్ డబుల్ యాక్షన్. చేసే అమ్మాయిలైనా సరే అబ్బాయిలు సరే, అబ్బాయిలు కూడా లవ్ చేస్తే అమ్మా నాన్నలు కాదు వదులు. ఇదిగో అక్క, వీడియోలో ఇలాంటి బూతులే మాట్లాడొద్దు అంటాను. అవునవును, నువ్వు చాలా మంచిదానివి, నీ ఛానల్ చాలా మంచిది, నీ ఛానల్లో వీడియోస్ చాలా మంచి, కానీ ఆ వీడియోస్ చూసే వాళ్ళే ఎర్రిపు. భయపడుతుంది ఎక్కినప్పుడు. ఎందుకే భయం? ఇంత పడిపోతాను. ఈ వీడియోలో కాంటెంట్ ఏముందో తెలియదు కానీ లైక్స్ మాత్రం 285K. అదే కష్టపడి స్క్రిప్ట్ రాసి రికార్డ్ చేసి ఎడిట్ చేసి యూట్యూబ్ లో పెడితే మాత్రం వీళ్ళ దాంట్లో 10% వ్యూస్ కూడా మనకు రావు. సూపర్ రా కార్న్ క్యూబ్ మావా. ఇంక ఈ లవ్ జంట్ గురించి మాట్లాడాలంటే నాకు టెంపర్ లేచిద్దు మావా. కొంచెం సేపు లవర్ అంటాడు, ఇంకొంచెం సేపు ఏమో బ్రేకప్ అయింది అంటాడు, ఒకసారేమో పెళ్లి అయింది అంటాడు, ఇంకోసారేమో అసలు పెళ్లే చేసుకోని అంటాడు. అరే నువ్వేదైనా చేసుకోగానీ నీ వైఫ్ తో నువ్వు పర్సనల్ గా చేసుకునే రొమాన్స్ వీడియోల్ని ఇంటర్నెట్ లో పెట్టకరా పిచ్చనాకొండిగా. ఒకవేళ నువ్వు ఆ అమ్మాయిని వదిలేసినా, లేదు రేపు ఎప్పుడైనా నీకేదైనా జరిగి నువ్వు పోయినా, ఆ అమ్మాయిని ఎవడో పెళ్లి చేసుకోడరా. పైగా ఇంటర్నెట్ లో మీరు పెట్టిన వీడియోస్ చూసిన తర్వాత ఆ అమ్మాయిని చీప్ గా గానీ వల్గర్ గా గానీ చూస్తారు. ఎవరైనా బాగుండాలి, నీకేదో అయిపోవాలని కోరుకోవట్లేదు. ఈ వీడియో పెట్టిన తర్వాత నాకు యాక్సిడెంట్ అయి నేనైనా పోవచ్చు, కానీ నీకు ఎలా చెప్తేనే అర్థం అవుద్దని చెప్పాను అంతే. మా అమ్మ ఉంటే పడికి నీ గుడి కట్టేసేది. అయినా కొంతమంది బ్యాచ్ గా ఫామ్ అయిపోయి మీరు యూట్యూబ్ లో చేసే కాంటెంట్ ఏంటి? మీరు ఆడపిల్లలా ఇంకేమైనా? వాడేమో ఆడపిల్ల మీద ఎక్కడెక్కడో పార్ట్స్ మీద చేతులు వేయడం ఏంటి, అవి రికార్డ్ చేయడమే రాంగ్ రా బాబు అంటే మళ్ళీ అవి తీసుకొచ్చి యూట్యూబ్ లో మీరు పెట్టడం ఏంటి? అసలు మాకు ఈ కర్మ ఏంటి? సరే జరిగిందేదో జరిగిపోయింది, ఎక్కడి నుంచి అయినా ఇవన్నీ బంద్ చేసేయండి అర్జెంట్ గా. స్టార్టింగ్ లో వీళ్ళు ఒక్కలేనేమో అనుకున్నా, కానీ తర్వాత ఇలాంటి లవ్ జంట్లు చాలానే పుట్టుకొచ్చాయి. మళ్ళీ ఆ సుమన్ టీవీ గడు వీళ్ళని ఇంటర్వ్యూ చేయడం ఒకటే. వాళ్ళు చేసేది ఎలాగో క్రింజు, కానీ అదే క్రింజ్ ని మీరు ఎలా చేయాలి అని చెప్పేలా ఉంటాయి వీళ్ళ ఇంటర్వ్యూస్. అరే నిజం చెప్తున్నా, ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూస్ చేసి మీ వాల్యూ తగ్గించుకోవద్దు. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి కలిసి వీడియోలు చేస్తే చూస్తారు, చూడాలనిపిస్తుంది కూడా, కానీ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని బూతులు మాట్లాడడం, వల్గర్ గా బిహేవ్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ పార్ట్స్ మీద చేతులు వేస్తూ చూపించడం, ఇలా ఏదో రకంగా ఫేమస్ అయిపోవడం ఇప్పుడు ట్రెండ్ మాట. ఆహా ఏమున్నారా జంట, పాడైపోయిన పెరుగు మీద బూజు పట్టేసిన లేయర్ లాగా. ఎవరైనా ఎంత ఇష్టమో చెప్పడానికి ఆకాశం అంతా సముద్రం అంతా చెప్పలేనంత అని చూపిస్తారు, కానీ తనేంట్రా నీ మొడ్డెంత అని చూపిస్తున్నట్టుంది.
ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 3K లైక్స్ కొట్టండి మామ. మరీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. యూట్యూబ్ కూడా ఎలాగో రీచ్ అవ్వడు, కనీసం మీరైనా సపోర్ట్ చేయండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. 3 days లో ఇంకో వీడియో పెట్టేస్తా. థ్యాంక్స్, నమస్తే.